కేజీఎఫ్ 2 దెబ్బకి ఈ వీక్ కిక్కిచ్చే సినిమా లిస్ట్ లెక్క తప్పింది. అంతగా ఈ సినిమా బాహుబలి 2 RRR రికార్డులను బ్రేక్ చేస్తోంది. మార్చి నెలలో కూడా RRR వల్ల ఇలానే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మిగతా సినిమాలకు రిలీజ్ కష్టాలు వచ్చాయి. కేజీఎఫ్ 2 అనుకున్న దానికంటే ఎక్కువే వసూళ్ల వరద తెస్తోంది. 5 రోజుల్లో 625 కోట్లు రాబట్టింది. దీంతో హిందీ సినిమాలు ఒక వారం కాదు 2 వారాలు వెనక్కి వెళ్లాల్సి వస్తోంది. జెర్సీ హిందీ రీమేక్ ఈ నెల 14న రావాలి. కానీ కేజీఎఫ్ దెబ్బతో 22కి డేట్ మార్చారు. ఇప్పుడు ఆ తేదీ మే 6కి మారిందిట. అలా చూస్తే హిందీ సినిమాలు ఎప్పుడు విడుదల కావాలో సౌత్ సినిమాలే తేల్చేలా ఉన్నాయంటున్నారు. గతంలో RRR వల్లే గంగూభాయిని వాయిదా వేశారు. కేవలం RRRకి సపోర్ట్ ఇవ్వడానికి కాదు, ఈ సినిమా తెచ్చే సునామీ నుంచి బయటపడేందుకే అన్నారు. అదే నిజమైంది. కేజీఎఫ్ 2 విడుదలకు ముందు బీటౌన్ లో ఏ మూవీని ఆ సీజన్ లో విడుదల చేయాలన్న చర్చ జరిగింది. హీరోలు ఎంత పట్టుదలగా ఉన్నా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం చేతులెత్తేయటం వల్లే సౌత్ సినిమాలకు హిందీ మూవీస్ వెనకడుగు వేయాల్సి వచ్చిందని ప్రచారం జరిగింది. అజయ్ దేవ్గన్ రన్వే మూవీ ఈ నెల 16న రావాలి. కానీ ఈ నెల 29కి డేట్ మార్చారు. అది కూడా ఇప్పుడు మళ్లీ వాయిదా పడేలా ఉంది. ఇంకా కేజీఎఫ్ 2 జోరు తగ్గకపోవడమే కారణమని తెలుస్తోంది. హీరోపంటి 2 కూడా ఈ నెల 29నే విడుదలకు సిద్ధమైందన్నారు. కానీ కేజీఎఫ్ 2 సునామీకి బ్రేకులు పడకపోవడంతో సీన్ రివర్స్ అయింది. మే నెల 2వ వారానికి హీరోపంటి 2 వాయిదా పడేలా ఉందట. RRR, కేజీఎఫ్ 2 ఇంకా వసూళ్ల వరద తెస్తూనే ఉన్నాయి. వీటి జోరు ముందు హిందీ సినిమాలేవి ఇప్పట్లో తట్టుకునేలా లేవు. అందుకే ఈ వీక్ కి థియేటర్స్ లో కిక్కిచ్చే మూవీస్ ఏవి రావట్లేదు. అంతగా బీటౌన్ ఏప్రిల్ ని త్యాగం చేయాల్సొచ్చింది.